హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బీట్లను డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్ఆర్బీ ఆస్పిరెంట్స్కు అట్లాగే టెట్ రాసే ఆస్పిరెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతుందండి. ఎందుకోసం అంటే ఆర్ఆర్బీకి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేవి రెడీగా ఉన్నాయి. అట్లాగే టెట్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది కావున వాళ్ళందరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పుడు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని మీరు ఫాలో చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ సెషన్లో నా ఫస్ట్ క్వశ్చన్ కిరోసిన్లో భద్రపరిచే లోహం ఏది అని అన్నాడు. మీ అందరూ తెలిసిన విషయమే, డైరెక్ట్ మీరు ఆన్సర్ చెప్తారు. తెలియని వాళ్ళైతే సింపుల్ గుర్తుపెట్టుకోండి, సోడియంని మనం కిరోసిన్లో నిల్వ ఉంచడానికి ప్రయత్నం అనేది చేస్తాం. ఎందుకు సోడియంని కిరోసిన్లో నిల్వ ఉంచుతామంటే సోడియంకు అధిక చర్యాశీలత అనేది ఉంటుంది. మరి అధిక చర్యాశీలత ఉండడం వల్ల ఆక్సిజన్ తోటి తొందరగా రియాక్ట్ అయిపోయి ఏదైనా కాంపౌండ్ ఏర్పరచడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే కొంచెం మాయిశ్చర్ ఉన్న ఆ మాయిశ్చర్ తోటి కూడా రియాక్ట్ అయ్యి కొంచెం పేలడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ అధిక చర్యాశీలత ఉండడం వల్ల ఆక్సిజన్ కానీ తేమ లాంటి వాటితోటి లేదా ఇతరత్ర వాటితోటి తొందరగా చర్యలో పాల్గొనడానికి అవకాశం ఉన్నందున ఆ చర్య జరగద్దన్న ఒకే ఒక కారణంతో ఈ సోడియంని ఎక్కడ నిల్వ ఉంచడం జరుగుతుంది? కిరోసిన్లో నిల్వ ఉంచడం అనేది జరుగుతుంది. దీనికి సైమల్టేనియస్గా ఇంకొక క్వశ్చన్ ఎట్లుందంటే వాటర్లో నిల్వ ఉంచే మూలకం ఏది అని క్వశ్చన్ మనకు అడుగుతాడు. వాటర్లో నిల్వ ఉంచే మూలకం ఏది? ఫాస్ఫరస్ని మనం వాటర్లో నిల్వ ఉంచుతాం. ఇది కూడా ఎయిర్ తోటి తొందరగా రియాక్ట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకోసం ఎయిర్ అనేది దీనికి తలగకుండా ఉండడం కోసమే వాటర్లో దీన్ని నిల్వ ఉంచుతామండి. శ్మశానాలలో రాత్రిపూట మనం అటువైపు వెళ్ళినప్పుడు మంటలు చెలరేగుతాయి. బికాస్ ఆఫ్ మన ఎముకల్లో ఉన్న ఫాస్ఫరస్ అనేది అక్కడ ఉన్న గాలితో రియాక్ట్ అయ్యి మంట మండడం జరుగుతుంది. దాన్ని చూసి మనం శ్మశానంలో ఏదో దయ్యమో భూతమో నిప్పులు చెలరేగుతుంది అనుకుంటాం. అది ఏది కాదండి, మన ఎముకల్లో ఉన్న ఫాస్ఫరస్ జస్ట్ గాలికి తలగడం వల్లనే రియాక్షన్ అనేది అవుతుంది. ఆ రియాక్షన్ వల్లనే అక్కడ మంట అనేది మనకు కనబడుతుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మెగ్నీషియము, సోడియము, ఫాస్ఫరస్, జింక్. సో సోడియం అనేది మనకు డైరెక్ట్గా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ మెగ్నీషియం కూడా ఒక లోహమే. ఎస్ జింక్ కూడా మనకు లోహమే. ఇక్కడ ఫాస్ఫరస్ అని చెప్పాను కదా, ఇది నీటిలో నిల్వ ఉంచడం అనేది జరుగుతుంది. ఎస్ ఇది కూడా అధిక చర్యాశీలత ఉంటుంది, బట్ కంపేర్ టు సోడియం కంటే తక్కువగా ఉంటుంది. జింక్ అనేది మనకు మధ్యస్థ చర్యాశీలతను కలిగి ఉంటుందండి. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే ఏంది? రాగి, ఇనుము, జింక్ చర్యాశీలతలలో ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అంటుండు. ఏమంటుండు? ఆరోహణ క్రమాన్ని గుర్తించండి. ఈ రాగి ఇచ్చిండు, ఇనుము ఇచ్చిండు, జింక్ ఇచ్చిండు. ఎస్ వీటిలో దేనికి ఎక్కువ చర్యాశీలత ఉంది, దేనికి తక్కువ చర్యాశీలత ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీదుగా ఈ చర్యాశీలతకు సంబంధించిన కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే మనకు 10th క్లాస్లో లోహ సంగ్రహణ శాస్త్రం అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో మనకు లోహాల యొక్క చర్యాశీలత ఆధారంగా 3 రకాల క్లాసిఫికేషన్ చేసినండి. అది ఏంటంటే అధిక చర్యాశీలత గల లోహాలు, అదేవిధంగా మధ్యస్థ చర్యాశీలత గల లోహాలు, అట్లాగే అల్ప చర్యాశీలత గల లోహాలు. హై రియాక్టివ్ మెటల్స్, మోడరేట్ రియాక్టివ్ మెటల్స్ అండ్ లో రియాక్టివ్ మెటల్స్గా క్లాసిఫికేషన్ చేసినండి. సో నేను దాని డైరెక్ట్ క్లిప్ను తీసుకున్నా, అక్కడ ఏవేవి ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి చూపిస్తా. ఎస్ ఇక్కడ చూడండి, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఎస్ ఇవన్నీ కూడా హై రియాక్టివ్ ఎలిమెంట్స్ అండి, అధిక చర్యాశీలత కలిగిన లోహాలు అండి. ఎస్ ఇది క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ రెండింటి విషయంలో చాలాసార్లు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చిందండి. జనరల్గా పొటాషియం, సోడియం ఇచ్చి ఇంకా 2 లోహాలు ఇచ్చినప్పుడు అధిక చర్యాశీలత గల లోహాన్ని గుర్తించండి అని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినప్పుడు చాలామంది సోడియం మీదికి వెళ్ళడం జరిగింది. బట్ సోడియం కంటే ఎక్కువగా పొటాషియంకే చర్యాశీలత అనేది ఎక్కువగా ఉంటుంది. పొటాషియం తర్వాతనే సోడియం అనేది వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఆర్డర్ క్లియర్గా ఉందండి. ఫస్ట్ పొటాషియం, దాని తర్వాత సోడియం, దాని తర్వాతనే కాల్షియం, దాని తర్వాత మెగ్నీషియం, దాని తర్వాత అల్యూమినియం. ఇది రైట్ ఆర్డర్ అండి. ఇవన్నీ అధిక చర్యాశీలత కలిగిన లోహాలే, కానీ అధిక చర్యాశీలత దాంట్లో దేనికి ఎక్కువ ఉంటుందంటే మళ్ళీ పొటాషియంకి ఎక్కువ ఉంటుంది. ఈ అధిక చర్యాశీలత అన్నిటికన్నా తక్కువ ఎవరికి ఉందంటే అల్యూమినియంకి ఉంది. ఈ 5 గుర్తుండాలి. ఈ 5లో కూడా సీక్వెన్స్ ఆర్డర్ గుర్తుండాలి. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం అనేది మనకు గుర్తుండాలి. ఎందుకోసం అంటే మనకు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే లిథియం, సోడియం, పొటాషియం అనేది మనకు ఉంటుంది.
గ్రూప్లో లోహాల చర్యాశీలత అనేది పెరుగుతుంది కావున సోడియం కంటే పొటాషియంకు మనకు చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పీరియడ్లోకి వెళ్ళిన కొద్ది చర్యాశీలత తగ్గుతూ ఉంటుంది కావున ఇక్కడ కాల్షియం మెగ్నీషియంలు అనేవి రెండవ గ్రూప్కు సంబంధించినవి. అదేవిధంగా అల్యూమినియం అనేది మూడవ గ్రూప్కు సంబంధించింది కావున సో చర్యాశీలత ఇటువైపు వెళ్తే తగ్గుతుందండి, ఇటు నుంచి ఇటు వస్తే పెరుగుతుంది. ఇదంతా అధిక చర్యాశీలతకు సంబంధించినవి, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మధ్యస్థ చర్యాశీలతలో ఎవరెవరు వస్తుండ్రు? జింక్, ఐరన్, లెడ్, కాపర్ అండి. జింక్, ఐరన్, లెడ్, కాపర్. వీళ్ళు నలుగురు మధ్యస్థ చర్యాశీలతకు సంబంధించిన లోహాలండి. మరి ఈ నలుగుట్లలో ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే జింకుకే చర్యాశీలత అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దాని తర్వాత ఐరన్కు ఉంటుంది, దాని తర్వాత లెడ్కు ఉంటుంది, దాని తర్వాత కాపర్కు ఉంటుంది. ఈ మధ్యస్థ చర్యాశీలత దాంట్లో అన్నిటికంటే తక్కువగా ఎవరికి ఉంటుంది? కాపర్కి తక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ వచ్చేసేసి లో రియాక్టివ్ మెటల్స్ అండి, అల్ప చర్యాశీలత కలిగినవి. దాంట్లో ఏమేమి వస్తున్నాయి మనకు? మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ అండి. ఇవన్నీ కూడా అల్ప చర్యాశీలతవి. దాంట్లో అన్నిటికంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది? మెర్క్యూరీకి ఉంటుంది. అన్నిటికంటే ఎవరికి తక్కువ ఉంటుంది? బంగారంకు ఉంటుంది. వీటిపైన కూడా చాలాసార్లు క్వశ్చన్స్ మనకు అడగడం అనేది జరిగింది. మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీదుగా ఈ ఎలిమెంట్స్ అన్నింటి యొక్క ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే నీకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా కానీ మనం క్లారిటీ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి క్వశ్చన్ని. రాగి, ఇనుము, జింకులలో చర్యాశీలతల ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అంటుండు. ఎవరికి ఎక్కువ ఉంది ఫస్ట్ మీరు చెప్పండి. ఇందాక నేను చెప్పిన కదా జింకుకు అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఎవరికి ఉంటుంది? ఐరన్కు ఉంటుంది. దాని తర్వాత ఎవరికి ఉంటుంది? కాపర్కు ఉంటుంది. ఇట్లా పోతే పెరుగుతుంది, ఇట్లా పోతే తగ్గుతుంది. మరి సరైన ఆర్డర్ చూసుకోండి. ఇక్కడ ఐరన్కి ఎక్కువ ఉందని ఇచ్చిండు, ఆప్షన్ తప్పు. ఇక్కడ కాపర్కి ఎక్కువ ఉంటుందని ఇచ్చిండు, ఇది కూడా ఆప్షన్ తప్పు. ఇక్కడ కూడా కాపర్కి ఎక్కువ ఉంటుందని ఇచ్చిండు, ఆప్షన్ తప్పు. జింకుకి ఎక్కువ ఉంది, రైట్, ఎక్కువ ఉంది. జింక్ తర్వాత ఎవరికి ఉంది? ఐరన్కు ఉంది, రైట్, నెక్స్ట్ పొజిషన్లో ఉంది. దాని తర్వాత అన్నిటికన్నా తక్కువ ఎవరికి ఉంది? కాపర్కు ఉంది. ఇది ఆర్డర్ కరెక్ట్గా ఉన్న సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఈ టాపిక్ మీదనే జరిగింది. ఈ టాపిక్ మీదనే క్వశ్చన్ ఫ్రేమ్ అనేది జరిగింది. అంటే 8th క్లాస్లో లోహాలు అలోహాలు అనే చాప్టర్ ఉంది, కానీ దాన్ని ఇంటర్లింక్ టు 10th క్లాస్లో ఉన్న లోహ సంగ్రహణ శాస్త్రాన్ని ఇంటర్లింక్ చేయడం అనేది జరిగింది. సో అట్లా మనం కాన్సెప్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మాకు 8th క్లాస్ వరకే ఉంది సార్, 8th క్లాస్ వరకే మేము చదువుతాం సార్, డిఎస్సి కంటే నడవది. ఆర్ఆర్బి కానీ ఇతరత్ర ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యేటోళ్ళకు సిలబస్లో లిమిట్ అనేది ఏమి ఉండదండి. ఎక్కడి నుంచి ఎటైనా పోవడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో బీ రెడీ. ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు కాపర్లలో ఒకదానిని మరొకటి స్థానభ్రంశం చెందించే సామర్థ్యంలో తగ్గుదల క్రమం ఏది అంటుండు. అంటే డిస్ప్లేస్మెంట్ చేసే దాంట్లో తగ్గుదల క్రమం ఏది అంటుండు. అంటే ఇది కూడా రియాక్టివిటీ ఆర్డర్ మీదే డిపెండ్ అయి ఉందండి. కాల్షియం, మెగ్నీషియంలో అధిక చర్యాశీలతకు సంబంధించినయండి, రైట్. దాని తర్వాత జింకు, కాపర్లు అనేవి మధ్యస్థ చర్యాశీలతకు సంబంధించినయండి. మరి కాల్షియం, మెగ్నీషియంలో కూడా అందరికంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది? కాల్షియంకు ఉంటుంది. దాని తర్వాత మెగ్నీషియంకు ఉంటుంది. నెక్స్ట్ మధ్యస్థ చర్యాశీలతలో కాపర్, జింక్ ఇచ్చినగా ఉన్న ఎవరికి ఉంటుంది? జింక్ ఉంటుంది. దాని తర్వాత ఎవరికి ఉంటుంది? కాపర్కు ఉంటుంది. మరి ఇది రైట్ ఆర్డర్ అండి. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. అన్నిటికంటే ఎక్కువ కాపర్ కన్నట్టు ఇది రాంగ్, అబ్జల్యూట్లీ. కాల్షియం ఓకే, దాని తర్వాత మెగ్నీషియం ఓకే, దాని తర్వాత జింక్ ఓకే, దాని తర్వాత కాపర్ ఓకే. ఇక్కడ క్లియర్గా ఉందండి, రైట్. ఈ ఆప్షన్ని మనం పెట్టుకోవచ్చు. మరి ఇంకా రెండు చూద్దాం. జింక్ అన్నిటికంటే ఎక్కువ ఉంది, ఇక్కడ కాల్షియం అన్నిటికంటే తక్కువ ఉంది. ఇది అబ్జల్యూట్లీ రాంగ్ అండి. కాల్షియం ఎక్కువ ఉంది, ఓకే, రైట్. కాల్షియం తర్వాత జింక్ వచ్చింది, కానీ మెగ్నీషియం లాస్ట్లో పెట్టింది కావున ఇది కూడా తప్పేనండి. సో మనకు రైట్ ఆన్సర్ ఏంది? థర్డ్ వన్ ఇది రైట్ ఆన్సర్ అండి. చూసినా అదే ఆర్డర్ మీద క్వశ్చన్స్ మనకి ఇక్కడ మళ్ళీ ఫ్రేమ్ కావడం జరిగింది. సో ఆ సీక్వెన్స్ వస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవైనా అడగచ్చు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లలో అడిగిన క్వశ్చన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ కంటే జింకుకు అధిక చర్యాశీలత ఉంటుందని చూపడానికి సరైన పద్ధతి ఏది అంటుండు. కాపర్ కంటే జింకుకు హై రియాక్టివిటీ నేచర్ ఉంటుందని నువ్వు ప్రూవ్ చేయాలి.
మనకు సిలబస్లో ఎక్స్పెరిమెంట్ ఉంది, దాన్ని ప్రూవ్ చేయడానికి ఏ పద్ధతిని యూజ్ చేసినాం అనే దాన్ని చూద్దాం. దేనికంటే కాపర్ కంటే జింకుకు చర్యాశీలత ఎందుకు ఉంది అనేది. రైట్, ఇక్కడ ఆప్షన్ 1 ఏంది, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో జింకు రేకును ముంచినట్లయితే CuSO4 ప్లస్ జింక్ తీసుకుంటే ఈ జింక్ వచ్చి కాపర్తో రియాక్ట్ అయితే ఈ కాపర్ బయటకు వెళ్ళిపోతుంది. దెన్ యూ విల్ గెట్ దట్ ZnSO4 ప్లస్ కాపర్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరిగిందండి. ఇది ఆప్షన్ 1 కరెక్ట్గానే ఉంది. మరి రెండోది చూద్దాం. ZnSO4 ప్లస్ కాపర్ తీసుకుంటే ఈ కాపర్ జింక్ దగ్గరకు వస్తే జింక్ బయటకు పోవడానికి అవకాశం లేదు. ఎందుకోసం, దీనికి చర్యాశీలత ఎక్కువ, దీనికి చర్యాశీలత తక్కువ. సో రియాక్షన్ ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్, జింకు కాపర్ రేకులను కలిపి వేడి చేయడం. జింకు మరియు కాపర్లను రెండింటిని వేడి చేస్తే అవి సాగడానికి అవకాశం ఉంటుంది, లేదు ఇంకో రియాక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. కావున కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ జరగడానికి స్కోప్ అయితే ఉండదు. ఇదైతే డైరెక్ట్ రాంగ్ అండి. జింకు కాపర్ రేకులను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కలపడం. జింకు మరియు కాపర్లను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కలిపినప్పుడు ఏమైతుంది, ఈ హైడ్రోజన్ డిస్ప్లే చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. కాపర్ కూడా వస్తే ఈ హైడ్రోజన్ డిస్ప్లే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ZnSO4 లేదా CuSO4 లాంటివి ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ కాపర్ కంటే జింకుకు రియాక్టివిటీ నేచర్ ఎక్కువ ఉందని చెప్పడానికి మాత్రం అక్కడ స్కోప్ అనేది లేదు. సో అబ్జల్యూట్లీ మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది వెరీ సూటబుల్గా ఉంది. ఈ రియాక్షన్ కరెక్ట్ అండి. ఈ రియాక్షన్ రాసుకోండి. కాపర్ సల్ఫేట్ అనేది జింక్తో చర్యలో పాల్గొంటే మనకు ఏర్పడేది ZnSO4 ప్లస్ కాపర్ అనేది మనకు ఏర్పడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ద ఆన్సర్ 1 ఈజ్ రైట్ అండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ అండి. దెన్ లాస్ట్ క్వశ్చన్ ఐ థాట్, ఆహార పదార్థాల ప్యాకింగ్లో విస్తృతంగా ఉపయోగించున్నది ఏది అంటుండు. ఆహార పదార్థాల ప్యాకింగ్లో విస్తృతంగా ఉపయోగించున్నది ఏది? మైకా, ఫెల్డ్స్పార్, వెరైటీస్, అల్యూమినియం. ఇక డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అల్యూమినియంని మన ఆహార పదార్థాల ప్యాకింగ్లో ఉపయోగిస్తాం. ఎక్కడెక్కడ చూసిండు మీరు అల్యూమినియం ఫాయిల్స్ అని అంటాం మనం. బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నా కానీ దాంట్లోనే ఉంటుంది. చిప్స్ ప్యాకెట్ లాంటివి కొనుక్కున్నా కానీ దానిలోనే ఉంటుంది. అట్లాగే స్వీట్స్ పైన కూడా ఏం పూస్తారు, అల్యూమినియం రేకును పోయడం అనేది జరుగుతుంది. అట్లాగే మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చపాతీలని రోల్ చేసి పెట్టేది కూడా ఈ అల్యూమినియం ఫాయిల్స్. ఇట్లాంటి ఫుడ్ ప్యాకింగ్ అన్నిట్లలో కూడా అల్యూమినియం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి. ఫస్ట్, హీట్ ఎనర్జీని బయటకు పోనీయది. నువ్వు ప్రొద్దున 3 గంటలకు 4 గంటలకు చపాతీలు చేసేసి ఈ అల్యూమినియం దాంట్లో పెడితే 10-11 గంటల వరకు కూడా మినిమం మోడరేట్గా వేడిగా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఆహార పదార్థాలు వేడిని కోల్పోకుండా. రెస్టారెంట్ నుంచి నువ్వు ఇంటికి బిర్యానీ పార్సల్ తెచ్చుకునే లోపల అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు చల్లబడితే అంత టేస్ట్ రాదు. కావున దాంట్లో చేసి ఇవ్వడం వల్ల అది వేడి అనేది పోకుండా ఆపడానికి అవకాశం అనేది ఉంటుంది. అదొక విషయం. అట్లాగే చిప్స్ లాంటి ప్యాకెట్లలో ఈ అల్యూమినియం కవర్లు యూజ్ చేయడం వల్ల ఎక్కువ కాలం ఉంటాయి. కావున ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. ఇట్స్ మీన్ ఆక్సీకరణం అనే ప్రక్రియను ఆపే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. ఆక్సీకరణాన్ని నిరోధించడానికి, ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి సపోర్ట్గా ఉంటుందన్న కారణంలో ఈ అల్యూమినియంని మనం ఏం చేస్తున్నాం, ఉపయోగిస్తున్నాం. అట్లాగే మనం స్వీట్ షాప్కి వెళ్తే కూడా ఆ స్వీట్స్ పైన ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ కూడా అల్యూమినియంది ఉంటుంది. కొన్నిసార్లు సిల్వర్ది కూడా యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున అల్యూమినియం అనేది ఆప్షన్లోకి లేకపోతే సిల్వర్ ఉంటుంది. ఆ సిల్వర్ని కూడా మీరు రైట్ ఆన్సర్గా చూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. రైట్, ఇదంతా కూడా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అండి. మరికొన్ని క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి గతంలో అడగబడ్డ ఉన్నాయండి. అవి ఈరోజు ఈవినింగ్ సెషన్స్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ సెషన్లో కానీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అట్లాగే కంప్లీట్ ఫిజికల్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అట్లాగే టెస్ట్ సిరీస్లు కావాలన్నా కానీ యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫిజికల్ సైన్స్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి. అట్లాగే మన నిపుణాలు, నమస్తే తెలంగాణ నిపుణాలు ప్రతి బుధవారం ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఆర్టికల్స్ వస్తాయండి. వాటిని యూటిలైజ్ చేసుకున్న ప్రతి వీక్ 50 నుంచి 60 క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ ఓరియంటేషన్లో అయితే ఎంతగానో లాభం అయితే అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.